ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఆదరణ కలిగించే దేవుని మాట. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 24వ వచనము. రండి, మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందుము. ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమున కురిపించువాడు కదా. అవును, ప్రభు అయిన యెహోవా తొలకరి వర్షమును కడవరి వర్షమును కురిపించగల దేవుడై ఉన్నాడు. ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన దూతలు కావలి ఉండి రక్షిస్తాయంట. మనము ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన్ని ఆరాధించినట్లయితే మనని, మన కుటుంబాలని, మన సంఘాలని దేవుడు దీవిస్తాడు. ఆయన యందు భయభక్తులు కలిగి మనం ఈ లోకంలో జీవించు వారమై ఉన్నాము. మరి ప్రసంగి గ్రంథకర్త అన్ని వ్యర్థము 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 అని రాయటం జరిగినది. ఆయన అన్నీ అనుభవించి అన్నీ చూసి ప్రసంగి గ్రంథకర్త సొలొమోను అంటున్నాడు, అన్నీ వ్యర్థమే, ఆకాశం కింద ఉన్న ప్రతిదీ వ్యర్థమే అని సెలవిస్తున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటే మానవ కోటి విధి అంటున్నాడు. మరి మనము చేయవలసింది, నేను చేయవలసింది ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఈ రోజుల్లో చాలామంది భయం లేకుండా, భక్తి లేకుండా ఇష్టానుసారమైన జీవితాలు గడుపుతున్న వారు ఉన్నారు. దేవుడంటే భయం లేదు, దేవుడంటే మరి ఏ విధంగా భక్తి జీవితం లేదు. మరి విచ్చలవిడిగా జీవిస్తున్నారు, ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, దేవునికి విరోధంగా జీవిస్తున్నారు, ఆయనకు అయిష్టంగా జీవిస్తున్నారు, ఆయన్ని ఎంతగానో దుఃఖపెట్టేవారుగా ఉంటున్నారు. మరి వారు పరిశీలించుకోవాలి, నేను దేవుని పట్ల ఏ విధంగా ఉన్నాను, దేవునిని ఎంతగా నేను బాధ పెడుతున్నాను. మళ్ళీ తిరిగి దేవుని సిలువ వేస్తున్నారంట మీరు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అంటే మనము చేయకూడని పనులన్నీ చేస్తూ దేవుని గాయపరుస్తున్నాం. అటు విధంగా కాకుండా దేవుని సంతోషపెట్టు వారంగా మనం ముందుగాక. దేవుడు మనని, మన కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. షలాం. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.